ముగ్గురు స్నేహితుల అడవి ప్రయాణం. ఒక ప్రశాంతమైన గ్రామంలో బాబు, వంకాయ, అనాస, బంగాళదుంప ముగ్గురు చాలా మంచి స్నేహితులు ఉండేవారు. ముగ్గురి స్వభావాలు వేరు, కానీ ఫ్రెండ్షిప్ మాత్రం చాలా స్ట్రాంగ్. వంకాయ తెలివిగా ఆలోచించేది, అనాస చాలా ఎనర్జెటిక్గా ఉండేది, బంగాళదుంప కాంగా అందరినీ కాపాడేది. ప్రతి సాయంత్రం ముగ్గురు గ్రామం బయట చెట్టు కింద కూర్చొని స్టోరీస్ చెప్పుకునేవారు. ఒకరోజు అనాస పండు ఎగ్జైట్మెంట్గా, అరే, అడవికి అవతల ఉన్న క్రిస్టల్ వాటర్ ఫాల్ గురించి విన్నారా? మనం అక్కడికి వెళ్దామా అని అడిగింది. బంగాళదుంప వెంటనే, జర్నీ ఈజీ ఉండదురా బాబు అని అంది. వంకాయ స్మైల్ చేస్తూ, ముగ్గురం కలిసి ఉంటే ట్రై చేయొచ్చు అని అంది. మరుసటి ఉదయం వాళ్ళు ప్రయాణం స్టార్ట్ చేశారు. గ్రామం దాటాక పెద్ద అడవి వచ్చింది. పక్షుల అరుపులు, గాలి శబ్దాలు, పొడవాటి చెట్లు అన్నీ చాలా కొత్తగా కనిపించాయి. అనాస పండు జంపింగ్ చేస్తూ, వావ్, అడ్వెంచర్ మూవీలా ఉంది అని అంది. వంకాయ మాత్రం కొంచెం స్లోగా వెళ్ళండి, ఫారెస్ట్లో కేర్ఫుల్గా ఉండాలి అని అంది. కొద్దిసేపటికి తర్వాత వాళ్ళకి ఒక పాత గుహ కనిపించింది. గుహ బయట ఒక నక్క కూర్చొని ఉంది. నక్క లోపల నవ్వుకుంది. హహా, వీళ్ళ దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి, మోసం చేసి తీసేసుకుందాం అని అనుకుంది. అది స్వీట్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. అయ్యో పిల్లలు, మీరు వాటర్ ఫాల్కి వెళ్తున్నారా? నేను షార్ట్ కట్ చూపిస్తానండి అని అంది. అనాస పండు వెంటనే, సూపర్, టైం సేవ్ అవుతుంది, పద వెళ్దాం అని అంది. కానీ వంకాయ సస్పీషియస్గా చూసింది. షార్ట్ కట్టా? అయితే నువ్వెందుకు ఇక్కడ సింగిల్గా ఉన్నావు? నక్క కొంచెం తడబడింది. అది నేను హెల్పింగ్ నేచర్ అని అంది. బంగాళదుంప నెమ్మదిగా వంకాయ చెవిలో, నాకు ఇది కరెక్ట్గా అనిపించట్లేదురా అని అంది. అప్పుడు వంకాయ ఒక ఐడియా చెప్పింది. సరే, ముందే నువ్వే ఆ షార్ట్ కట్లో నడిచి చూపించు, మేము వెనక వస్తాం. అది విన్న నక్క ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే ఆ దారిలో పెద్ద గుంత ఉంది. వాళ్ళు పడిపోతే ఫ్రూట్స్ దొంగలించాలనుకుంది. నక్క టెన్షన్గా, యాక్చువల్లీ నాకు అర్జెంట్ పని గుర్తొచ్చింది అంటూ పారిపోయింది. అనాస పండు షాకే, అరే, మనల్ని మోసం చేయాలనుకుందిరా అని అంది. వంకాయ నవ్వుతూ, ఫారెస్ట్లో అందరినీ నమ్మకూడదురా అని అంది. ముగ్గురు జాగ్రత్తగా ముందుకు వెళ్ళారు. కొంతసేపటికి వాళ్ళకి ఒక పెద్ద నది కనిపించింది. నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి. అనాస పండు భయపడి, అయ్యో, ఇక ఎలా దాటాలి అని అంది. బంగాళదుంప కూడా టెన్షన్గా, నాకు స్విమ్మింగ్ కూడా రాదురా. కొద్దిసేపు ముందుగా ఆలోచించాడు. అప్పుడు బంగాళదుంపకి ఒక ఐడియా వచ్చింది. నేను స్ట్రాంగ్గా ఉంటాను కదా, నన్ను మిడిల్లో పట్టుకుని స్లోగా వెళ్ళండి. ఇంకా వంకాయ వెంటనే, సూపర్ ఐడియా అని అంది. అలా ముగ్గురు ఒకరినొకరు పట్టుకొని స్లోగా నది దాటాడు. ఇంకా మధ్యలో అనాస పండు జారి పడబోయింది. అయ్యో, హెల్ప్ హెల్ప్ అని వచ్చింది. బంగాళదుంప వెంటనే దాన్ని పట్టుకుంది. భయపడకు, ముగ్గురం కలిసి ఉన్నాం కదా అని అంది. చివరికి వాళ్ళు సేఫ్గా నది దాటేశారు. అవతలకి చేరుకున్నాక అనాస పండు ఊపిరి పీల్చుకొని, మన టీం వర్క్ లేకపోతే ఇది ఇంపాసిబుల్ రా అని అంది. వంకాయ స్మైల్ చేస్తూ, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పానిక్ కాకూడదు. ముందుకు వెళ్తూ ఉండగా సాయంత్రం అయిపోయింది. అడవిలో చీకటి మొదలైంది. అప్పుడు వాళ్ళకి దూరంలో పెద్ద శబ్దం వినిపించింది. గుర్ర, ఒక ఎలుగుబంటి వాళ్ళ వైపు వస్తుంది. అనాస పండు భయంతో, అయ్యో, ఇప్పుడు అయిపోయాం అని అనుకుంది. కానీ వంకాయ వెంటనే చుట్టూ చూసింది. పక్కనే తేనెటీగల గూడు కనిపించింది. అది స్లోగా చెప్పింది, బంగాళదుంప, నువ్వు చిన్న రాయి తీసి ఆ గుడి పక్కన వేసేయి, ఫాస్ట్
అని అంది. బంగాళదుంప వెంటనే విసిరింది. తేనెటీగలు ఒక్కసారిగా బయటకు వచ్చి ఎలుగుబంటి వెంట పడతాయి. ఎలుగుబంటి భయపడి అక్కడి నుంచి పారిపోయింది. అనాస పండు ఆశ్చర్యంగా, అరే వంకాయ, నీ బ్రెయిన్ నెక్స్ట్ లెవెల్ రా అని అంది. వంకాయ నవ్వి, డేంజర్ టైంలో కామ్గా ఆలోచిస్తే సొల్యూషన్ దొరుకుతుంది అని అంది. చివరికి వాళ్ళు వాటర్ ఫాల్ దగ్గరకు చేరుకున్నారు. చంద్రకాంతిలో మెరిసే ఆ నీళ్లు చూసి ముగ్గురు చాలా ఆనందపడతారు. అనాస పండు డాన్స్ చేస్తూ, జర్నీ సూపర్ అని అంది. బంగాళదుంప స్మైల్ చేస్తూ, కొంచెం డేంజర్ కానీ చాలా నేర్చుకున్నాం అని అంది. వంకాయ ఆకాశం వైపు చూసి, మన స్ట్రెంత్ ఒక్కరిలో లేదు, మన ఫ్రెండ్షిప్లో ఉంది అని అంది. మరుసటి రోజు ముగ్గురు తిరిగి గ్రామానికి చేరుకున్నారు. ఊరి వాళ్ళు వాళ్ళ కథ విని ఆశ్చర్యపోయారు. టొమాటో అడిగింది, ఎలా సేఫ్గా వచ్చారు మీరు? అనాస పండు నవ్వుతూ, హహహ, నది కూడా దాటేశాం అని అంది. వంకాయ చివరిగా స్మైల్ చేస్తూ, మేము బ్రేవ్ కాబట్టి ఒకరిని ఒకరం వదలలేదు కాబట్టి గెలిచాం అని ఉంది. ఊరి వాళ్ళందరూ క్లాప్స్ చేశారు. ఆ రోజు నుంచి గ్రామంలో ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడినప్పుడల్లా ఈ ముగ్గురు స్నేహితుల కథ గుర్తు చేసుకునేవాళ్ళు. ఫైనల్గా మోరల్ ఆఫ్ ద స్టోరీ అండి అంది, స్నేహితులు కలిసి ముందడుగు వేస్తే ఎంత పెద్ద ప్రమాదమైనా చిన్నదే పోతుంది. భయం కంటే ఐక్యత గొప్పది. తెలివిగా ఆలోచిస్తే దారి తప్పకుండా దొరుకుతుంది. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.